దాసు అయితే చాలా టెన్షన్‌గా దీపకి ఫోన్ చేస్తూ ఉంటాడు. "ఏమైంది కాశీ? ఏమైంది?" అనేది అంటూ ఉంటుంది. ఇక కాశీ అయితే ఆళ్ళ అత్త వాళ్ళ ఇంటికి స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ మామయ్య ట్రీట్ చేసిన పద్ధతి అదంతా చూసి స్వప్న ఏం చేసిందని అనేది అంటూ ఉంటాడు. అలా కాశీ చెప్తున్న మాటలన్నీ దీప అయితే వింటూ ఉంటుంది. "అక్క నాకు చాలా టెన్షన్‌గా ఉందక్క. ఏం చేయాలో అర్థమవ్వడం లేదు. అలా వాళ్ళ నాన్న నన్ను కొట్టేసరికి తట్టుకోలేక స్వప్న ఏంచి తన హ్యాండ్ కట్ చేసుకుంది. అలా హ్యాండ్ కట్ చేసుకొని ఇప్పుడు హాస్పిటల్‌లో తను జాయిన్ చేశాను. అసలు తనకేమవుతుందో నాకు చాలా టెన్షన్‌గా ఉంది. ఏమవుతుందో తెలియడం లేదు" అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి వాళ్ళ దీప అయితే "ఏం కంగారు పడకు దాసు, నేనున్నాను కదా, వస్తున్నాను. ఇగో నువ్వు అక్కడే ఉండు" అని చెప్పేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. "ఎవరు దీప? ఎవరే అంత టెన్షన్‌గా ఉన్నావని" అంటే "తర్వాత చెప్తానులే అత్తయ్య" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "సరే అక్క, నువ్వు వేగంగా రా, నువ్వు రాకపోతే నాకు బుర్ర పని చేయదు" అనేది అంటూ ఉంటాడు దాసు. ఇక దాసుతో మాట్లాడుతూ దీప అయితే అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్యకి "శౌర్య స్కూల్లో ఉంది అత్తయ్య, నువ్వు జాగ్రత్తగా చూసుకో" అనేది అంటూ ఉంటుంది. "స్కూల్లో నేనే దింపాను కదే, నేను తీసుకొస్తానులే, నువ్వు కంగారుగా ఉన్నావు కదా, ఆ పనేదో చూసుకొని రా, నేను శౌర్య సంగతి నేను చూసుకుంటాను" అనేది అంటూ ఉంటుంది. ఇక "నా కొడుకు వల్లే దీపకి ఇన్ని కష్టాలు, దీప నీ జీవితం అంతా కష్టాలే" అని వాళ్ళ అత్తయ్య అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ "నా కొడుకు, ఒరేయ్ నరసింహ, నీకు ఏంటి పట్టిందిరా? నీ చావు నా చేతిలోనే, నీకు దరిద్రం శనిలా పట్టిందిరా" అనేది అంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ తన మనసులో అనుకుని బాధపడుతూ ఉంటుంది.